సో, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫంక్షన్స్. మనం ఇప్పటి వరకు వేరియబుల్స్, కంట్రోల్ స్టేట్‌మెంట్స్, టైప్ కాస్టింగ్ ఇలా బేసిక్స్ అన్నీ తెలుసుకున్నాము. సో, ఇది నెక్స్ట్ స్టెప్, ఇంపార్టెంట్ స్టెప్ ఫంక్షన్స్ అనేది. ఎందుకంటే మనం ప్రతీదీ రాసినవి మన టాస్క్స్ అన్నీ ఫంక్షన్స్‌లోనే రాస్తాం. ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ అనేది ఇక్కడ జెనరిక్ టర్మ్ అనమాట. అంటే మనం సి, సి ప్లస్ ప్లస్, పైథాన్ అన్నిట్లోని ఫంక్షన్స్ అనే అంటాం. బట్ జావాలో మాత్రం మెథడ్స్ అని అంటాం. మెథడ్. సో, ఫంక్షన్ కాల్డ్ ఎ మెథడ్ ఇన్ జావా. So a function called a method in Java is a block of code that performs a specific task. సో మనకి ఒక బ్లాక్ అంటే ఏంటి? మనకి ఇలాగా బ్రాకెట్స్, యాంగిల్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం కదా! ఈ బ్రాకెట్స్ మధ్యలో ఉన్నదాన్నిటిని బ్లాక్ అంటాం. సో అదొక బ్లాక్ ఆఫ్ కోడ్. అదేం చేస్తది? ఒక టాస్క్ మనం చెప్పిన టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తది. అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం ఏ టాస్క్ అయితే చేయాలో ఆ టాస్క్ కోడ్ రాస్తామనమాట. సో దేనికిది? ఇట్ కెన్ బి రీయూజ్డ్. ఫంక్షన్స్ కెన్ బి రీయూజ్డ్. అంటే ఏంటి? మనం చెప్పిన టాస్క్‌కి 10 సార్లు మళ్ళీ అదే కోడ్ రాసే బదులు ఒక చోట రాసి అది యూజ్ చేసుకోవడానికనమాట. సో, ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ. సో, 10 సార్లు రాస్తే చూడడానికి బాగోదు. సో, ఒకసారి రాస్తే రీడబిలిటీ ఉంటది. మెయింటైన్ చేయగలం. సో, ఇది ఒకసారి రాస్తాం కాబట్టి నెక్స్ట్ ఏమైనా మళ్ళీ ఇంప్రూవ్ చేయాలంటే ఒక చోట చేంజ్ చేస్తే చాలు. అండ్ టెస్టబిలిటీ. ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో, ఇది అంటే ఆ ఫంక్షన్‌ని సారీ ఆ మెథడ్‌ని ఎక్కడైనా మనం యూజ్ చేస్తే ఓకే. ఈ మెథడ్ ఎళ్లి ఆ కోడ్ ఏంటో చూసి టెస్ట్ చేయొచ్చు. సో, ఫంక్షన్స్ లేకపోతే ఏమవుతది? కోడ్ రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీటెడ్‌గా సేమ్ లాజిక్ రాస్తూనే ఉంటాం. హార్డ్ డీబగ్గింగ్. ఆ రాసిన చోట మనం అంతా ఎగ్జాక్ట్‌గా రాస్తామని నమ్మకం లేదు కదా! ఎందుకంటే మనం హ్యూమన్స్ మిస్టేక్స్ చేస్తాము. సో, ఎక్కడ చేసామో, ఏ పార్ట్‌లో చేసామో డీబగ్ చేయడం అంటే చెక్ చేయడం కష్టం. అండ్ రీడబిలిటీ పూర్. అంత రిపీటెడ్‌గా కోడ్ ఉండడం వల్ల చూడడానికి, చదవడానికి బాగోదు. సో, విత్ ఫంక్షన్స్ ఏంటి? రీయూజబిలిటీ ఉంటుంది. అదే కోడ్‌ని ఆ నేమ్‌తో మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా వాడొచ్చు. మాడ్యులర్ కోడ్. మాడ్యులర్ కోడ్ అంటే బ్రేక్ చేసి రాస్తే ఒక ప్రాబ్లమ్‌ని బ్రేక్ చేస్తూ రాస్తే ఈజీగా డీబగ్ చేయొచ్చు. సో, అది మాడ్యులర్ కోడ్ అన్నమాట. అండ్ బెటర్ అబ్స్ట్రాక్షన్. సో, మనం కావాల్సినవి మాత్రమే ఒక చోట రాసి హైడ్ చేయొచ్చు. మనం జస్ట్ ఓన్లీ నేమ్‌తో పిలవడం. మనకి ఏం జరుగుతుందో అనవసరం కదా! కొంతమంది కోడ్ రాస్తారు. మనం అది యూజ్ చేయొచ్చు. సో, అలాగనమాట. సో, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు ఏటీఎంకెళ్తాము. విత్‌డ్రా చేసుకోవాలి మనీ. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? కార్డ్ ఇన్సర్ట్ చేస్తాము. బట్ ఇంటర్నల్‌గా ఏటీఎంది కూడా కోడ్‌తోనే కదా రాసారు. సో, ఆ కోడ్‌లో ఏం జరుగుతుంది? మనం ఇన్సర్ట్ చేయగానే ఇన్సర్ట్ కార్డ్ అని ఫంక్షన్ కాల్ అవుతది. ఆ మెథడ్ కాల్ అవుతది. అప్పుడేంటి అది చెక్ చేసుకుంటది. ప్రాపర్‌గా ఇన్సర్ట్ చేసారా లేదా? ఆ పారామీటర్స్ అంతా ఆ కోడ్ ఈ మెథడ్‌లో ఉంటది. నెక్స్ట్ ఎంటర్ పిన్. పిన్ ఎంటర్ చేస్తాము. పిన్ ఎంటర్ చేయగానే ఇది ఒక ఫంక్షన్‌ని ఒక మెథడ్‌ని కాల్ చేస్తది. ఆ మెథడ్ ఏం చేస్తది? ఇంటర్నల్‌గా చెక్ చేసుకుంటది. పిన్ కరెక్టా కాదా? ఇఫ్ ఎల్స్ ఉంటాయి కదా! అలాగా. చెక్ చేసుకుంటది. తర్వాత మనం బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాం. ఎంత విత్‌డ్రా చేసుకోవాలో. అది కూడా ఒక ఫంక్షన్ కాల్ చేస్తది. చెక్ బ్యాలెన్స్ అని చెప్పి. మనం ఇచ్చిన అమౌంట్ మన అకౌంట్‌లో ఉందా? అంతుందా? ఎక్కువ ఉంటే ఎర్రర్ చూపించాలి. సో, ఇది కూడా సేమ్ ఇఫ్ ఎల్స్ ఆ కోడ్ అంతా ఈ ఫంక్షన్‌లో రాస్తారు. నెక్స్ట్ విత్‌డ్రా మనీ అంటే మనీ రిలీజ్ చేయడము. బ్యాంక్ అకౌంట్ ఏటీఎం నుంచి మనీ రిలీజ్ అవుతది. రిలీజ్ అయినట్టు బ్యాంకుల్లో అది మార్క్ చేసుకోవడం అలా అన్నమాట. సో, ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సో, ఒక పెద్ద ఆపరేషన్ మనం విత్‌డ్రా చేయడానికి పెద్ద ఆపరేషన్స్‌ని ఇలా మాడ్యూల్స్‌గా మాడ్యులర్ అంటే పార్ట్స్ కింద ఫంక్షన్స్ రాసాం. సో, ఇప్పుడు మనకి బ్యాలెన్స్ లేదని వచ్చిందనుకో మనకు తెలిసిపోతది. ఎక్కడ పోయినట్టు చెక్ బ్యాలెన్స్ అనే ఫంక్షన్‌లో అక్కడ ఆ మెథడ్‌లో ఏదో తప్పు జరిగింది. ఆ ఎర్రర్ బట్టి డీబగ్ చేయొచ్చు ఈజీగా. సో, ఇది వితౌట్ ద ఫంక్షన్స్, విత్ ఫంక్షన్స్ ఎంత యూజ్ ఉందో ఫంక్షన్స్ వల్ల. సో, ఆ సింటాక్స్ ఏంటి జావాలో? ఇది దాని సింటాక్స్. యాక్సెస్ మోడిఫైయర్. యాక్సెస్ మోడిఫైయర్ అంటే మనం స్టార్టింగ్ నుంచి పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ మెయిన్ అని రాస్తాం. పబ్లిక్ అని రాస్తున్నాం కదా! ఒక యాక్సెస్ మోడిఫైయర్. పబ్లిక్ అంటే బై నేమ్ తెలుస్తుంది కదా! అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగా తర్వాత యాక్సెస్ మోడిఫైయర్స్ ఇంకా ఉంటాయి. ప్రైవేట్ అని చెప్పి అలా ఉంటాయన్నమాట. తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ సింటాక్స్. యాక్సెస్ మోడిఫైయర్ రాయొచ్చు, రాయకపోవచ్చు. రిటర్న్ టైప్ మాండేటరీ. రిటర్న్ టైప్ అంటే ఏంటి? డేటా టైప్స్ చెప్పుకున్నాం కదా! ఇంట్, ఫ్లోట్, వాయిడ్. వాయిడ్ అంటే ఏమి రిటర్న్ ఏమి అంటే మనకి ఇచ్చిన టాస్క్ మనకేమి ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు వాయిడ్ రాస్తాం. ఇప్పుడు మ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాస్తాము. వాయిడ్ రాసినప్పుడు ఏంటి? మనం మెయిన్ మెథడ్ నుంచి ఏమి రిటర్న్ చేయట్లేదు అని. నెక్స్ట్ మెథడ్ నేమ్ అంటే మన ఫంక్షన్ నేమ్. పారామీటర్స్ అంటే మనం ఏమైనా ఇన్‌పుట్ ఇచ్చుకోవాలి. ఆ ఫంక్షన్ టాస్క్స్ అని చెప్పి. సపోజ్ ఇక్కడ ఎంటర్ పిన్ ఉందనుకోండి. మనం ఏం ఇన్‌పుట్ ఇస్తాము? మన రాసిన పిన్‌ని ఇన్‌పుట్ కింద ఇస్తాం ఈ మెథడ్‌కి. అవి పారామీటర్స్‌లో రాస్తాం. నెక్స్ట్ మెథడ్ బాడీ. మెథడ్ బాడీ అంటే ఈ బ్లాక్‌లోనే మనం దాని యొక్క కోడ్ రాస్తాం. మనం ఏ లాజిక్ అయితే ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఆ లాజిక్ అంతా ఇక్కడ రాసి, ఒకవేళ మన రిటర్న్ టైప్ వాయిడ్ కాకుండా వేరేది ఏదైనా అయితే రిటర్న్ అని కీవర్డ్ ఇచ్చి ఆ వాల్యూ ఏదైతే వాల్యూ మనం ఇచ్చుకున్నామో వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఎప్పుడు ఓన్లీ వాయిడ్ కానప్పుడు మాత్రమే రిటర్న్ యూజ్ చేయాలి. రిటర్న్ మ్యాండేటరీ. ఎప్పుడు వాయిడ్ యూజ్ చేయనప్పుడు. ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ యాడ్ ఇంట్ ఏ ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి. పబ్లిక్ అనేది యాక్సెస్ మోడిఫైయర్. స్టాటిక్ అనేది కీవర్డ్. ఈ కీవర్డ్ గురించి లేటెస్ట్ బాగా తెలుసుకుందాం. బట్ ఇది మెయిన్ స్టాటిక్ కీవర్డ్. ఎందుకంటే మనం ఈ జావాలో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అని చెప్పి కాన్సెప్ట్స్ వస్తాయి. సో, మనం ఫంక్షన్స్‌ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి కాల్ చేయకపోతే స్టాటిక్ అనే కీవర్డ్ కంపల్సరీ రాయాలి. ఇంట్ అనేది రిటర్న్ టైప్. సో, మనం లాస్ట్‌లో ఇంట్ అనే వాల్యూని ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తున్నాం. యాడ్ అనేది నేమ్. ఇంట్ ఏ, ఇంట్ బి అనేది పారామీటర్స్. అంటే ద ఇన్‌పుట్స్ టు ది మెథడ్ అన్నమాట. నెక్స్ట్ రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి ఏదో చేసిన పెర్ఫార్మెన్స్ తర్వాత ఏం వెళ్తుంది? ఇంట్ టైపే వెళ్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ మెథడ్ సిగ్నేచర్ అనేది ఒక టర్మ్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మెథడ్ సిగ్నేచర్ అంటే మెథడ్ నేమ్ ప్లస్ పారామీటర్స్. రిటర్న్ టైప్ అవసరం లేదు. ఇప్పుడు దీనికి మెథడ్ సిగ్నేచర్ ఏంటి? యాడ్ ఇంట్ ఏ, ఇంట్ బి. సో, ఇది మెథడ్ సిగ్నేచర్ లేటర్ మనకి ఓవర్‌లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటది. అక్కడ అర్థం చేసుకోవడానికి ఈ టర్మ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టాటిక్ కీవర్డ్ అనేది మ్యాండేటరీ వెన్ వీ నీడ్ టు కాల్ ఫంక్షన్స్ వితౌట్ ఆబ్జెక్ట్స్. నేను చెప్పినట్టు క్లాసెస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నప్పుడు మనం ఆబ్జెక్ట్స్‌తో కాల్ చేస్తాము ఫంక్షన్స్‌ని. సో, అప్పుడు అవసరం లేదు.
బట్ ఇప్పుడు మనం మెయిన్ ఇప్పుడు రాసినప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అని రాస్తాం. స్టాటిక్ అని అక్కడ రాస్తాం మెయిన్ ఫంక్షన్ అప్పుడు. ఎందుకు మనం అక్కడ ఏం ఆబ్జెక్ట్స్ లాంటి కొత్త కాన్సెప్ట్స్ ఏమి యూజ్ చేయట్లేదు. సో మెయిన్ ఫంక్షన్ కాల్ అవ్వాలి అంటే ఓఎస్‌కి అది తెలియాలి. సో అప్పుడు స్టాటిక్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ ఏం ఆబ్జెక్ట్స్ లేవు. మన మెయిన్ ఫంక్షన్ ఉంది. కాల్ చేయడానికి స్టాటిక్ కీవర్డ్ వాడతాం. సో మిగతా ఫంక్షన్స్ కూడా అలాగే స్టాటిక్ కీవర్డ్ మ్యాండేటరీ. ఎప్పుడు మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేయనప్పుడు. అండ్ సో ఫైనల్ మెథడ్ అంటే ఏంటి? మెథడ్ ఈస్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు పెర్ఫార్మ్ అన్ ఆపరేషన్. ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి మనం ఆ టాస్క్ నేమ్ పెట్టి ఆ నేమ్‌లో టాస్క్ యొక్క కోడ్ అంతా రాస్తాం. సో ఇక్కడ చూస్తే పార్ట్ పబ్లిక్ అనేది ఏంటి? పబ్లిక్ అనేది ఒక యాక్సెస్ మోడిఫైయర్ అంటే యాక్సెస్ ఎవరెవరు ఈ మెథడ్ ని యూజ్ చేయొచ్చు అనేది డిఫైన్ చేస్తది. స్టాటిక్ అనేది బిలాంగ్స్ టు క్లాస్. చెప్పినట్టు మనకి ఇది ఆబ్జెక్ట్స్ తో సంబంధం లేదు. డైరెక్ట్ గా నేను కాల్ చేయాలి అంటే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంట్ అంటే ఏంటి? రిటర్న్ టైప్. యాడ్ అంటే ఏంటి? ఇక్కడ మెథడ్ నేమ్. ఇంట్ ఏ, బి అనేది పారామీటర్స్. రిటర్న్ అనేది ఏం చేస్తది? సెండ్స్ వాల్యూ బ్యాక్. వాల్యూని మళ్ళీ ఎక్కడి నుంచి పిలిచామో ఆ మెథడ్ ని ఇక్కడికి పంపిస్తది. ఇక్కడికి కంట్రోల్ వెళ్ళినప్పుడు వాల్యూ కూడా వెళ్తది. అండ్ కన్‌ఫ్యూజింగ్ టెర్మినాలజీ వచ్చేసరికి పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇది మోస్ట్ ఆఫ్ మెంబర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. అండ్ ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంటది. అండ్ పారామీటర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్ ద మెథడ్ సిగ్నేచర్. దే యాక్ట్ యాస్ ప్లేస్ హోల్డర్స్. ఇది మెథడ్ సిగ్నేచర్‌లో మనం ఇస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఇంట్ ఏ, ఇంట్ బి అనేది పారామీటర్స్. ఇవి ప్లేస్ హోల్డర్స్ అన్నమాట. అంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ఇక్కడ తీసుకుంటది. మనం మెథడ్‌కి ఇచ్చే ఇన్‌పుట్ వాల్యూస్ ఇందులో పారామీటర్స్‌లో స్టోర్ అవుతాయి. సో పారామీటర్స్ అంటే సింపుల్‌గా ప్లేస్ హోల్డర్స్. అంటే ఒక ప్లేస్ ఉంటది. అక్కడ మనం ఏదైతే ఇస్తామో అవి స్టోర్ అవుతాయి. సో కాపీ అవుతాయి బేసికల్‌గా. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద యాక్చువల్ వాల్యూస్ యూ పాస్ ఇంటూ ద మెథడ్ వెన్ యూ కాల్ ఇట్. అంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్ ని పిలుస్తామో అందులో ఇన్పుట్ ఇస్తే దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఫంక్షన్ పిలిచినప్పుడు ఇచ్చే రియల్ ఇన్పుట్ అన్నమాట. యాక్చువల్ వాల్యూస్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక ఫంక్షన్ రాసాను యాడ్ అని చెప్పి ఇంట్ ఏ, ఇంట్ బి అనే పారామీటర్స్. ఎందుకంటే ప్లేస్ హోల్డర్స్ మనం కాల్ చేసినప్పుడు ఇచ్చిన వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటది, కాపీ చేసుకుంటది. అండ్ యాడ్ 5, 10 అనేది ఇది ఫంక్షన్ కాల్ అన్నమాట. ఫంక్షన్ కాల్ ఎలా పిలుస్తాము? మెథడ్ సిగ్నేచర్ తో పిలుస్తాము. అంటే సిమిలర్ టు మెథడ్ సిగ్నేచర్. మెథడ్ నేమ్ ప్లస్ ఆర్గ్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో ఆర్గ్యుమెంట్స్ అనేవి బ్రాకెట్ లో ఇచ్చి సెమికోలన్ ఇస్తాము. సో ఇవి 5, 10 అనేవి ఆర్గ్యుమెంట్స్, ఇంటి ఏ, బి అనేవి పారామీటర్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. పారామీటర్స్ పి ఫర్ ప్లేస్ హోల్డర్స్, ఆర్గ్యుమెంట్స్ ఏ ఫర్ యాక్చువల్ వాల్యూస్. సో ఫంక్షన్స్ వల్ల యూసేజ్ ఒక ఎగ్జాంపుల్ తో తెలుసుకుందాం. ఫంక్షన్స్ లేకపోతే ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ ఉంటే ఎలా ఉంటుంది అని. సపోజ్ నేను ఇక్కడ నో ఫంక్షన్ అనే క్లాస్ రాసాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ రాసాను. మెయిన్ మెథడ్ లో నేను ఒక 2 వేరియబుల్స్ ఇచ్చాను. x = 10, y = 20. నేను అథమెటిక్ ఆపరేటర్స్ మనం డిస్కస్ చేసాం కదా, జస్ట్ అథమెటిక్ ఆపరేటర్ వాల్యూస్ ప్రింట్ చేద్దాం అనుకుంటాను. ఈ 10 అండ్ 20 వాల్యూస్ x అండ్ y కి. అప్పుడు ఏం చేస్తా? సిస్టమ్ డాట్ అవుట్ ద కన్సోల్ లో జస్ట్ x + y, y - x, x * y, y / x ఇవి రాసాను. జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నాకు ఈ వాల్యూస్ వచ్చి 30, 10, 200, 2 అని వచ్చాయి. ఇప్పుడు సపోజ్ నా x అండ్ y వాల్యూస్ మార్చుకోవాలి నేను. నాకు 10, 20 వద్దు. వేరే నెంబర్స్ చెక్ చేయాలనుకుంటున్నాం. x = సమ్ 55 అనుకుందాం. y = సమ్ 70 అనుకుందాం. ఇక్కడ డేటా టైప్ డిక్లేర్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంట్ x, y ని మనం డిక్లేర్ చేసి యూజ్ చేసాం. జస్ట్ వాల్యూ చేంజ్‌కి డేటా టైప్ మెన్షన్ చేయక్కర్లేదు. దీనికి మళ్ళీ నేను ఏం చేయాలి? సేమ్ కోడ్ రాయాలి. వాల్యూస్ చేంజ్ చేసి. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు నాకు ఈ 5, 4 వాల్యూస్ కాకుండా నెక్స్ట్ 6కి y కూడా వచ్చాయి. ఇప్పుడు నేను x, y మళ్ళీ మార్చాలనుకుంటున్నా. మళ్ళీ మార్చాలంటే ఏం చేయాలి? మళ్ళీ సేమ్ కోడ్ రాయాలి. ఇప్పుడు వేరే నెంబర్స్ ఇచ్చుకోవాలి. మళ్ళీ రన్ చేయాలి. మళ్ళీ రన్ చేస్తే ఇది అవుతది, నెక్స్ట్‌ది అవుతది, థర్డ్‌ది అవుతది. ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది? కోడ్ రిపీట్ అవుతుంది. రిపిటీషన్ వస్తుంది. సిస్టమ్ డాట్ ఇదే కోడ్ మళ్ళీ మళ్ళీ రాస్తున్నా. అండ్ సేమ్ వేరియబుల్స్ మళ్ళీ మళ్ళీ రన్ అవుతున్నాయి. అంటే నాకు ఇది ఓన్లీ వన్ టైమే రన్ అవ్వాలి. నెక్స్ట్ టైమ్ రాసినప్పుడు ఓన్లీ ఇదే రన్ అవ్వాలనుకోండి. అలా అవ్వట్లేదు. నేను ఇది రన్ చేస్తున్నా, ఇది రన్ అవుతుంది, ఇది రన్ అవుతుంది. అండ్ ఇది చూడడానికి కూడా వాళ్ళు 100 టైమ్స్ నేను x అండ్ y యూజ్ చేయాలంటే ఎన్ని లైన్స్ వస్తది? సో అక్కడ స్పేస్ కూడా పెరుగుతుంది. కోడ్ స్పేస్. సో వీటిలో కూడా లేదు. సో ఇలాంటి దానికే మనం ఫంక్షన్స్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఏమవుతది? ఒక ఫంక్షన్ ఎలా రాస్తాం? ఫంక్షన్ అంటే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాకపోతే వాయిడ్ ఇంట్ అయితే డేటా టైప్ అయితే డేటా టైప్ రిటర్న్ టైప్ అండ్ మెథడ్ నేమ్ మెథడ్ పారామీటర్స్ ఇంట్ ఏ, బి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే సిస్టమ్ డాట్ అవుట్ ఈ 4 లైన్స్ ఆపరేటర్స్ ఉందో అదే జస్ట్ ఇక్కడ రాసాను. జస్ట్ అదే ఇక్కడ రాసాను. ఇక్కడ రిటర్న్ ఏం చేయను. సో ఇక్కడ నాకు వాయిడ్ నేను జస్ట్ కన్సోల్‌లో చూపిద్దాం అనుకున్నాను కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అర్థమెటిక్ మెథడ్ నేమ్ పారామీటర్స్ జస్ట్ రాసాను. ఇప్పుడు రాయడం ఓకే. రాసిన తర్వాత జస్ట్ నేను రన్ చేస్తే ఏమవుతది చూద్దాం. ఇది కూడా కమెంట్స్‌లో పెట్టేస్తా. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ ఇంట్ x, y ఇచ్చాను. ఇక్కడ ఫంక్షన్ రాసాను. ఏమైనా ప్రింట్ అయిందా? ఏమీ రాలేదు. ఎందుకంటే ఫంక్షన్ రాసాను కానీ ఇక్కడ యూజ్ చేయలేదు, కాల్ చేయలేదు. సో కాల్ చేయాలంటే ఏంటి? ఆ మెథడ్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. ఆర్గ్యుమెంట్స్ మనం డైరెక్ట్ 10, 20 అని పంపిద్దాం. 10, 20 అని పంపిస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది? 30, 10 ఆపరేషన్స్ జరిగాయి. నేను 10, 20 కాకుండా ఇక్కడ ఆల్రెడీ నేను 10ని xలో స్టోర్ చేశా, 20ని వైలో స్టోర్ చేశా. నేను వేరియబుల్స్‌ని డైరెక్ట్‌గా పంపొచ్చనమాట. సో వేరియబుల్స్ పంపొచ్చు, డైరెక్ట్ వాల్యూస్ పంపొచ్చు.
ఏది పంపినా మనకి వస్తుంది. సో ఇక్కడ నేనేం రిటర్న్ చేయలేదు కదా, సో నేనేం రిటర్న్ చేయలేదు, డైరెక్ట్ ప్రింట్ చేస్తుంది. సపోజ్ నాకు రిటర్న్ ఏమైనా చేయాలనుకున్నా, ఇప్పుడు రిటర్న్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడ వాయిడ్ బదులు వినిపిస్తా అండ్ ఏదో ఒక ఆపరేషన్ జస్ట్ A స్టార్ B అనేది రిటర్న్ చేద్దాం. దీనికి ఏం ప్రింట్ చేయండి, నేను జస్ట్ రిటర్న్ చేస్తాను. రిటర్న్ చేస్తే ఏమవుతుంది, సో ఇన్పుట్ క్లియర్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను కాల్ చేస్తున్నా, కాల్ చేసేసరికి వెళ్ళింది, రిటర్న్ చేస్తుంది. నాకైనా ప్రింట్ అయినా ప్రింట్ అవ్వలేదు. సో ప్రింట్ అనేది డిఫరెంట్, రిటర్న్ అనేది డిఫరెంట్. ప్రింట్ అండ్ కన్సోల్లో చూపిస్తుంది అవుట్పుట్ టెర్మినల్లో. రిటర్న్ అనేది ఇక్కడ నుంచి పిలిచిన దానికి ఇక్కడికి వాల్యూ ఇస్తుంది. నువ్వు యూస్ చేయకు, అది అది సెకండరీ. బట్ రిటర్న్ అనేది ఈ పాయింట్ టు టైంకి ఇస్తుంది. సో ఇక్కడ రిటర్న్ చేసాం కాబట్టి నేను దీన్ని వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చు. ఇంటి రిజల్ట్ ఈక్వల్స్ టు అర్థమెటిక్ ఎక్స్ కామా వై అని పెట్టి నేను ఏం చేయొచ్చు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎర్రర్ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ చేసిన దాన్ని నేను స్టోర్ చేశాను, ప్రింట్ చేశాను. 200 ప్రింట్ అయింది. అంటే 10 × 20 200. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి, జస్ట్ ఒక ఫంక్షన్ రాసాము, నాకు జస్ట్ సింపుల్గా 1 లైన్లో కాల్ చేస్తున్నాను, రిజల్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఒక మళ్ళీ కాల్ చేసాను, అరిథమెటిక్ ఆఫ్, నేను యాక్చువల్ నాకు వచ్చిన 200 400 అని ఇచ్చుకోవచ్చు. అరిథమెటిక్ ఆఫ్ 500 800 700 ఏదో ఒకటి. అలాగా నేను ఎన్నిసార్లైనా కాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొకటి చేద్దాం, ఇలా ఎన్నిసార్లైనా కాల్ చేసాం, ఇది కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వాల్యూస్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. వాల్యూస్ సో ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఏమేమి కాల్ అవుతుంది. ఓకే, స్పేస్ ఇవ్వలేదు కదా, సో స్పేస్ కూడా ఇద్దాము. సో ఇక్కడ ప్లస్ అనేది ఇది నార్మల్గా ఎడిషన్ చేస్తాం కదా, ఆ ప్లస్ కాదు, ఇది అప్పుడు అనమాట. అప్పుడు అంటే జస్ట్ అటాచ్ చేస్తుంది, అంటే మనకి కామ బదులు ఈ ప్లస్ అనుకోవచ్చు. వాల్యూస్ కామా తర్వాత ఏ ప్రింట్ చేయాలి, నెక్స్ట్ స్పేస్ ఇచ్చి బి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను రిటర్న్ వాల్యూతో ఏమీ చేయట్లేదు, ఫంక్షన్ అయితే కాల్ అవుతుంది అన్నదానికి ప్రూఫ్ ఏంటి, ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. వాల్యూస్ 200 400 500 700 ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఫస్ట్ టైం రిజల్ట్ ఇచ్చినప్పుడు రిజల్ట్ నేను ప్రింట్ చేస్తాను. సో ఇది నా అథమెటిక్ ఫంక్షన్, ఇది నా మెయిన్ మెథడ్. అండ్ నేను ఎన్నిసార్లైనా ఆ మెథడ్ని కాల్ చేసి యూస్ చేయొచ్చు. సో ఇది రిపిటేషన్ ఉండదు, మాడ్యులారిటీ ఉంటుంది అండ్ రీడబిలిటీ కూడా బాగుంటుంది. సో ఇది ఫంక్షన్స్ వల్ల యూసేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి, జావాలో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి, బేస్డ్ ఆన్ రిటర్న్ టైప్, అంటే మన డేటా టైప్ ఏదైతే రిటర్న్ చేస్తున్నామో దాన్ని బట్టి అనమాట. సపోజ్ ఇక్కడ స్క్వేర్ అనే ఫంక్షన్ రాశారు, మెథడ్ సిగ్నేచర్ ఏంటి, స్క్వేర్ ఇంటూ ఎక్స్ అనేది పారామీటర్. ఇక్కడ ఏం చేస్తున్నాము, కోడ్ రిటర్న్ ఎక్స్ స్టార్ ఎక్స్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ రిటర్న్ చేస్తున్నాం. స్క్వేర్ అంటే 2 × 2 4 × 2 × 2 అంటే 4 4 స్క్వేర్ 4 × 4 16 అలా స్క్వేర్ రిటర్న్ చేస్తున్నాం. బట్ ఈ రిటర్న్ ఏం చేస్తున్నాము, ఇంటూ చేస్తున్నాం. ఒకవేళ నేను ఇంటూ కాకుండా వేరే ఏమైనా ఇస్తే, సపోజ్ ఇక్కడ వితౌట్ రిటర్న్ వాల్యూ ఉంది అనుకోండి, ప్రింట్ మెసేజ్ అని ఇచ్చా, ఇప్పుడు నేను జస్ట్ హలో జావా అని కన్సోల్ ప్రింట్ చేస్తున్నాను, బట్ దీనికి ఏమైనా రిటర్న్ చేస్తున్నాను లేదు. సో ఇది వాయిడ్. సో ఇది టైప్ మెథడ్, ఇది వాయిడ్ మెథడ్ అనమాట. సో ఇది బేస్డ్ ఆన్ రిటర్న్ టైప్ అనేది ఫంక్షన్స్ మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఏం చెప్పాము, మెథడ్ సిగ్నేచర్ లో బ్రాకెట్స్ లో ఇన్పుట్ వాల్యూస్ అనమాట. సో పారామీటర్స్ లేకుండా రాయొచ్చు, పారామీటర్స్ తో కూడా రాయొచ్చు మన మెథడ్స్ ని కదా. సో సపోజ్ ఇక్కడ గ్రీట్ అనేది జస్ట్ వెల్కమ్ అని ప్రింట్ చేస్తున్నాము, దీనికి ఏమైనా కావాలా పారామీటర్స్, ఏమి ఇన్పుట్స్ ఏం అవసరం లేదు. విత్ పారామీటర్స్ అంటే ఇందాక నుంచి మనం ఇంటి చేసాము, ఈ స్క్వేర్ చేసాము, సింపుల్ గా ఇంకొకటి తీసుకున్న స్ట్రింగ్ నేమ్ అనేది పారామీటర్ తీసుకున్నారు. హలో ఆ నేమ్ ఏదైతే ఇస్తామో, హలో దివ్య అని ఇస్తే హలో దివ్య, రవి అని ఇస్తే హలో రవి అలా ప్రింట్ అవుతుంది. సో ఇది విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ అన్నమాట. నెక్స్ట్ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ అంటే స్టాటిక్ కీవర్డ్ ఉంటుంది కంపల్సరీ, రిటర్న్ టైప్ ముందు ఉంటుంది. యాక్సెస్ మోడిఫైర్ ఆప్షనల్, యాక్సెస్ మోడిఫైర్ తర్వాత మనం స్టాటిక్ అనే కీవర్డ్ డెఫినెట్ గా మెన్షన్ చేస్తే స్టాటిక్ మెథడ్ అవుతుంది. స్టాటిక్ మెథడ్ ఏంటి, ఇది డైరెక్ట్ గా మనకి కాన్సెప్ట్స్ అంటే మన ఆబ్జెక్ట్స్ ఏమేమి క్రియేట్ చేయకుండా జస్ట్ కాల్ చేస్తాం అనమాట. సో ఇది మెయిన్ ఫంక్షన్ కూడా అలాగే స్టాటిక్ అనేది యూస్ చేస్తాం కీవర్డ్. అండ్ ఈ స్టాటిక్ గురించి ఇంకా కాన్సెప్ట్ లో బాగా నేర్చుకుంటాం, బట్ జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన ఆబ్జెక్ట్స్ ఏం యూస్ చేయనప్పుడు స్టాటిక్ కీవర్డ్ అనేది మ్యాండేటరీ. అండ్ నాన్ స్టాటిక్ మెథడ్ అంటే స్టాటిక్ కీవర్డ్ ఏమి ఇవ్వమన్నమాట. సో ది స్టాటిక్ ఇవ్వనప్పుడు కన్ఫర్మ్ గా మనం ఆబ్జెక్ట్స్ యూస్ చేసి చేయాలి. ఇక్కడ డెమో డి న్యూ డెమో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్ట్ డిక్లరేషన్. ఆ ఆబ్జెక్ట్ ఒక వర్డ్ తో ఆబ్జెక్ట్ అనేది డి కింద ఇచ్చారు, డి డాట్ డిస్ప్లే డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇది నాన్ స్టాటిక్ మెథడ్, ఇది ఊప్స్ లో బాగా కాన్సెప్ట్స్ లో బాగా యూస్ చేస్తాం, అప్పుడు బాగా అవుతుంది. సో నెక్స్ట్, సో మెయిన్ అనేది ఏంటి, ఇది స్టాటిక్, ఎందుకంటే మనం అక్కడ ఏమి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ ని ఏం రాయము, కాల్ చేయము. ఇట్ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ నాన్ స్టాటిక్ మెథడ్స్. నాన్ స్టాటిక్ ఉన్నవి ఆబ్జెక్ట్స్ యూస్ చేసి మాత్రమే చేయగలం. నెక్స్ట్ మెథడ్ కాలింగ్ ఫ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు మల్టిపుల్ మెథడ్స్ యూస్ చేస్తే నేను ఎలా వెళ్తుందో చూద్దాం ట్రావర్సల్ అనేది. సో ఇక్కడ నేను ఒక మెథడ్ కాల్స్ అనే క్లాస్ రాశాను అండ్ ప్రతిదానికి స్టాటిక్ కీవర్డ్ యూస్ చేశా. అండ్ ఇక్కడ ముందు ఫంక్షన్ లో చూస్తే ఇక్కడ కూడా నేను స్టాటిక్ యూస్ చేశాను, గుర్తుపెట్టుకోండి, బికాస్ మన ఆబ్జెక్ట్స్ ఏమి ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంకా ఏమి ఎక్కువ యూస్ చేయట్లేదు కాబట్టి.
సో ఇక్కడ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ రాసా, ఎక్స్ట్రా ఒక 3 మెథడ్ రాసా. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. ఇక్కడ ఏమి పారామీటర్స్ లేవు అండ్ ఇవి వాయిడ్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఇవి ఏమి రిటర్న్ చేయవు. నేను మెయిన్ మెథడ్‌లో ఏం చేశా, మెథడ్ 1 కాల్ చేశా. అండ్ మెథడ్ 1లో ఏం చేశా, ఒకటి ప్రింట్ చేసి మెథడ్ 2 కాల్ చేశా. మెథడ్ 2లో ఇన్‌సైడ్ మెథడ్ 2 ఒకటి స్టేట్‌మెంట్ ప్రింట్ చేసి మెథడ్ 3 కాల్ చేశా. మెథడ్ 3లో ఏమి కాల్ చేయలే. జస్ట్ ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా వెళ్తుందో చూద్దాం. సో ఇక్కడ నాకు ఇన్‌సైడ్ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అని వచ్చింది. అంటే ఏంటి, మెథడ్ 1 కాల్ చేసినప్పుడు ఆ మెథడ్ నేమ్‌తో ఉన్న దాని దగ్గరికి వెళ్లి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది మన కంట్రోల్ ఫ్లో అనేది. తర్వాత ఏం చేసాం, మెథడ్ 2ని కాల్ చేసాం. సో మెథడ్ 2 దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నవి ఎగ్జిక్యూట్ చేసి మెథడ్ 3ని కాల్ చేసింది. మెథడ్ 3 దగ్గరికెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ రిటర్న్ ఏం చేయట్లే. రిటర్న్ ఏం చేయకపోయినా ఏం చేస్తాము, మన కంట్రోల్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి పిలిచామో అక్కడికి వస్తుంది. అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి కూడా రిటర్న్ ఏం చేయట్లేదు. జస్ట్ ఎక్కడ పిలిచామో అక్కడికి వెళ్ళిపోతాం. మెథడ్ 2కి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మెథడ్ 2కి వెళ్ళాక మెథడ్ 2ని ఎక్కడి నుంచి కాల్ చేసాము, ఈ మెథడ్‌ని మెథడ్ 1 దగ్గర కాల్ చేసాం. ఇక్కడికి వస్తుంది. అందుకని మీకు ఇన్‌సైడ్ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అని కాల్ అయ్యింది. ఇప్పుడు దీని తర్వాత నేను ఏదైనా ప్రింట్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కేమ్ బ్యాక్ అని రాస్తా. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే లాస్ట్‌లో కేమ్ బ్యాక్ అనేది వచ్చింది. అంటే ఇవన్నీ అయిపోయాక కంట్రోల్ ఫ్లో నెక్స్ట్ స్టేట్మెంట్స్‌కి మెయిన్ మెథడ్‌లో ఉన్న స్టేట్మెంట్స్‌కి వెళ్ళిపోయింది. సో ఇది మెథడ్ కాల్స్ ఎలా అవుతది ఇంటర్నల్‌గా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. కాలింగ్ ఫ్లో. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జావా యూజెస్ స్టాక్ మెమరీ ఫర్ మెథడ్ కాల్స్. అంటే మనం మెథడ్స్ కాల్ చేసినప్పుడు మనం ఇక్కడ ప్రెజెంట్ రిటర్న్ టైప్ ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఓకే. బట్ ఇందులో ఎక్కువ కోడ్ రాస్తే, ఎక్కువ వేరియబుల్స్, డిక్లరేషన్స్ అవన్నీ చేస్తే మనకి అవి స్టోర్ చేసుకోవాలి మెమరీలో. అది మెమరీలో ఎలా స్టోర్ చేసుకుంటది, స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసి జావా అనేది ఆహ్, అది స్టోర్ చేసుకుంటుంది. అంటే ఎగ్జాంపుల్ మెథడ్ ఇది కాల్ చేసాం. ఈ మెథడ్ తర్వాత మెథడ్ 2కి వెళ్ళాం కదా. ఈ మెథడ్ 2 రిటర్న్ చేసినప్పుడు మెథడ్ 1 కాల్ అవ్వాలని దానికి ఎలా తెలుస్తది కంట్రోల్ ఫ్లో అనేది. అది ఒక స్టాక్ అనేది యూజ్ చేస్తది. సపోజ్ స్టాక్ అనేది ఇలా ఒక కంటైనర్ అనుకుందాం మెమరీలో. సో ఫస్ట్ నేను మెథడ్ 1 పిలిచా. దాని తర్వాత నేను మెథడ్ 2 కాల్ చేశా. మెథడ్ 3 కాల్ చేశా. సో ఇలాగా మెమరీలో ఇలాగా స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసుకొని అది మనం ఫంక్షన్స్‌ని ఏ ఆర్డర్‌లో కాల్ చేసామో అండ్ దాని యొక్క మెటా డేటాను కూడా స్టోర్ చేసుకుంటది. మెటా డేటా అంటే ఏంటి? లైక్ ఏమేం వేరియబుల్స్ ఉన్నాయి, రిటర్న్ ఇప్పుడు మెథడ్ 3 సపోజ్ ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది అనుకుందాం. సపోజ్ 20 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది అనుకుందాం. ఆ వాల్యూని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఏం రిటర్న్ చేసామో. ఇప్పుడు ఈ 20 ఇక్కడ ఏదైనా ఆపరేషన్ జరిగితే ఆ వాల్యూ నెక్స్ట్ ఇక్కడికొస్తుంది. ఇలాగ మెటా డేటాను కూడా స్టోర్ చేసుకుంటుందన్నమాట మెమరీలో స్టాక్. సో ఈ ఆర్డర్ వైస్ స్టాక్ యూజ్ చేసి మనకి కంట్రోల్ అనేది జరుగుతుంది. ఏ మెథడ్ నుంచి ఏ మెథడ్‌కి పిలిచామో ఎలా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి అని చెప్పి. సో మనకి రిటర్న్ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనకి మెథడ్ ఎగ్జిక్యూషన్ ఎండ్ అయిందని చెప్పడానికి యూజ్ చేస్తాము. రిటర్న్ అంటే ఇంకా ఆ మెథడ్ నుంచి బయటకి వెళ్ళిపోతుంది కన్ఫర్మ్‌గా. అండ్ రిటర్న్ అనేది వన్ వాల్యూ మాత్రమే ఇస్తుంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ రిటర్న్ రాసినా సరే ఒకసారి మాత్రమే అది ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఎక్కడైతే కాల్ చేసామో అక్కడి నుంచి. అండ్ ఇది నాన్ వాయిడ్ మెథడ్స్‌కి కంపల్సరీగా మ్యాండేటరీ. అంటే వాయిడ్ అంటే ఏం రిటర్న్ చేయం. బట్ ఏదైనా డేటా టైప్ మెన్షన్ చేస్తే ఆ డేటా టైప్ ఉన్న వాల్యూని మనం రిటర్న్ చేయగలం. ఇక్కడే సపోజ్ మ్యాక్స్ ఎలిమెంట్ ఫైండ్ చేసే మెథడ్ రాసారు. మ్యాక్స్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేస్తాము? 2 పారామీటర్స్ తీసుకున్నారు. ఇంట్ ఏ, ఇంట్ బి అని. జస్ట్ ఇఫ్ కండిషన్ రాసారు. ఇఫ్ ఏ గ్రేటర్ థాన్ బి రిటర్న్ ఏ. ఏ గ్రేటర్ థాన్ బి అంటే ఏ అనేది మాక్సిమం వాల్యూ. సో ఇక్కడ రిటర్న్ ఏ. సో ఇక్కడతో ఎగ్జిక్యూషన్ అయిపోతుంది మెథడ్‌ది. సో రిటర్న్ బి అనేది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ ఏ గ్రేటర్ థాన్ బి కాకపోతే ఏంటి? బి మాక్సిమం ఎలిమెంట్. నెక్స్ట్ సో లోపలికి వెళ్ళకుండా బయట రిటర్న్ బి అనేది ఎగ్జిక్యూట్ చేసి ఎండ్ అయిపోతుంది ఆ మెథడ్. సో ఇలాగా రిటర్న్ వాల్యూ వల్ల అన్‌రీచబుల్ కోడ్ అనేది మనం చూడొచ్చు. ఏది అన్‌రీచబుల్ కోడ్ అంటే ఒక కండిషన్స్ బట్టి ఏ వాల్యూ అయితే ఆ వాల్యూ మాత్రం రిటర్న్ చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రికర్షన్. రికర్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కాలింగ్ దెమ్‌సెల్ఫ్. అది ఆ ఫంక్షన్ అదే ఫంక్షన్‌ని మళ్ళీ కాల్ చేసుకుంటుంది. మళ్ళీ అదే టాస్క్ చేయడానికి విత్ డిఫరెంట్ పారామీటర్ అవ్వచ్చు. అండ్ రికర్షన్ అనేది ఆహ్, జాగ్రత్తగా రాయకపోతే మనకి ఓవర్‌ఫ్లో ఛాన్సెస్ ఉంటది. రికర్షన్ చూడడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ ప్రీవియస్ ఇన్‌పుట్స్ అన్నిటి యొక్క వాల్యూ మల్టిప్లికేషన్ వాల్యూ ఇస్తాము. సపోజ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా. సో ప్రతీది రికర్షన్ రాసినప్పుడు 2 పార్ట్స్ ఉంటది. బేస్ కండిషన్ అండ్ రిమైనింగ్ కోడ్. బేస్ కండిషన్ అంటే ఏ పార్ట్‌లో అయితే మనకి ఎగ్జిక్యూషన్ అయిపోవాలో అది బేస్ కండిషన్. రిమైనింగ్ పార్ట్‌లో ఏం చేస్తాము? మన లాజిక్ రాసుకొని రికర్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఆ ఫంక్షన్‌నే మళ్ళీ పిలుస్తాం. విత్ డిఫరెంట్ ఇన్‌పుట్ అవ్వచ్చు. సో బేస్ కండిషన్ అనేది మ్యాండేటరీ. ఇది లేకపోతే మనకి ఓవర్‌ఫ్లో ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తే ఇంటూ ఫ్యాక్టోరియల్ రాసాము. ఇక్కడ ఒకటి ఇచ్చాము. ఫ్యాక్టోరియల్‌కి బేస్ కండిషన్ ఏంటి? నెగెటివ్ నంబర్స్‌కి ఏమి ఉండవు. 0 నుంచి స్టార్ట్ చేసామనుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1. సో 0 అనేది బేస్ నంబర్. మిగతాది ఎంత చేసినా దాని యొక్క ప్రీవియస్ ఫ్యాక్టోరియల్ ఇన్‌పుట్స్ కదా! ఇప్పుడు 0 సపోజ్ 0 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాననుకోండి. n ఈక్వల్ టు 0 అవుతది. 1 వాల్యూ 1 రిటర్న్ చేస్తది డైరెక్ట్‌గా. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఒకవేళ నేను 2 ఫ్యాక్టోరియల్ ఇచ్చాను. సో బేస్ కేస్ ఇంకా రాలేదు. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. రిటర్న్ n వాల్యూ ఎంత 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1. 2 ఇన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. సో మళ్ళీ నేను ఫ్యాక్టోరియల్‌నే కాల్ చేశా విత్ 1 ఇన్‌పుట్. మళ్ళీ బేస్ కేస్ రాలేదు. అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మైనస్ 1 0. సో ఇప్పుడు 0 వచ్చింది. 0 అనేది బేస్ కేస్. సో రిటర్న్ 1. సో 1ని రిటర్న్ చేస్తాం. ఎందుకు? థర్డ్ కాల్‌లో దానికి సెకండ్ కాల్‌కి రిటర్న్ చేస్తాం. ఇప్పుడు నాకు 1 ఇంటూ 1 అవుతది 1. నెక్స్ట్ మళ్ళీ 1ని ఫస్ట్ కాల్‌లోకి రిటర్న్ చేస్తాం. 1 ఇంటూ 2 2. నాకు
ప్లస్ 2 వస్తుందన్నమాట. ఇది మనం ఒకసారి ఒక డయాగ్రామ్‌తో మనం స్టాక్ డయాగ్రామ్‌తో ఈ ఫ్యాక్టర్ ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకుందాం. సో, మెమరీ స్టాక్ అనేది ఏమి స్టోర్ చేసుకుంటుంది అంటే పారామీటర్స్, లోకల్ వేరియబుల్స్ అండ్ రిటర్న్ ఇన్ఫర్మేషన్. పారామీటర్స్ అంటే ఆ ఫంక్షన్ యొక్క ఇన్‌పుట్. లోకల్ వేరియబుల్స్ అంటే ఆ ఫంక్షన్‌లో మనం ఏమైనా వేరియబుల్స్ డిక్లేర్ చేసినా, యూజ్ చేసినా అవి. అండ్ రిటర్న్ చేస్తున్నాం ఆ ఇన్ఫో అన్నమాట. అండ్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఏ ఆర్డర్‌లో మెథడ్స్ అనేవి కాల్ అవుతున్నాయి అవి కూడా ఎళ్తాయి. సపోజ్ మనం ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3ని పిలిచాం మెయిన్ మెథడ్ నుంచి. సో, మెయిన్ మెథడ్ నుంచి నేనేం కాల్ చేశా? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. ఇక్కడ ఏమైనా లోకల్ వేరియబుల్స్ ఉన్నాయా? లేవు. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? n వాల్యూ చెక్ చేసుకుంటుంది. 3 ఈక్వల్స్ టు 0 కాదు. సో, బేస్ కేస్ కాదు. సో, నేనేం రిటర్న్ చేస్తున్నా? n ఇంటూ 3 ఇంటూ ఇంకో ఫంక్షన్. ఏం కాల్ అవుతుంది మళ్ళీ అదే ఫంక్షన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 - 1 అంటే 2. ఫ్యాక్టర్ ఆఫ్ 2 కాల్ చేస్తున్నా. సో, ఫ్యాక్టర్ ఆఫ్ 2 కాల్ అయింది. సో, ఫ్యాక్టర్ ఆఫ్ 2 3 నుంచి ఫ్యాక్టర్ ఆఫ్ 2 కాల్ అయింది. ఫ్యాక్టర్ ఆఫ్ 2 అంటే మళ్ళీ n వాల్యూ చెక్ చేస్తుంది. 2 ఈక్వల్స్ టు 0 నో. మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ 2 - 1 అంటే 1. ఫ్యాక్టర్ ఆఫ్ 1 కాల్ అయింది ఇక్కడ. ఫ్యాక్టర్ ఆఫ్ 1 కాల్ అయినప్పుడు ఫ్యాక్టర్ ఆఫ్ 1 కాల్ అయింది. స్టాక్ నోట్ చేసుకుంది. ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 ఈక్వల్స్ టు 0 కాదు. మళ్ళీ 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n - 1. 1 - 1 ఫ్యాక్టర్ ఆఫ్ 0 కాల్ అయింది. అంటే 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 కాల్ అయింది. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 కాల్ అయినప్పుడు ఏం జరిగింది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 కాల్ అయింది. స్టాక్ ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకుంది. ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 కాల్ అయినప్పుడు n వాల్యూ చెక్ చేస్తుంది. 0 ఈక్వల్స్ టు 0 యెస్. సో, డైరెక్ట్‌గా 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేసింది. సో, 1 రిటర్న్ మళ్ళీ బ్యాక్‌వర్డ్‌కి వెళ్తుంది. బ్యాక్‌వర్డ్ అంటే ఏంటి? ఇది కాల్ అయిపోయింది. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది అరేజ్ అయిపోతుంది మెమరీలో. ఈ ఇన్ఫర్మేషన్ అరేజ్ అయిపోతుంది. ఇప్పుడు 1 రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 బదులు ఏం రిటర్న్ అయింది? 1 రిటర్న్ అయింది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 దగ్గర 1 రిటర్న్ అయ్యాక ఉన్న క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. చేసుకొని ఈ వాల్యూ దాని ముందు కాల్ ఏమైంది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కాల్ అయింది. ఇక్కడికి రిటర్న్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ 1 తీసేసి 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 2 అరేజ్ అయిపోయాయి. ఈ కాల్స్ అరేజ్ అయిపోయాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. కంప్యూటేషన్ చేసుకుంది. 2 ఇంటూ 1 2. దాని తర్వాత మళ్ళీ దాని ముందు కాల్ ఈ వాల్యూ రిటర్న్ చేసేస్తుంది. సో, ఇది కూడా ఎరేజ్ అయిపోతుంది మెమరీలో. ఈ కాల్ నుంచి ఫ్యాక్టర్ 3 దగ్గరికి వస్తుంది. ఫ్యాక్టోరియల్ 2 ఇక్కడ రిటర్న్ అయిపోయింది. వాల్యూ 2 రిటర్న్ అయింది. మనం కంప్యూటేషన్ చేసుకోవాలి. ఎగ్జిక్యూషన్ కంప్యూటేషన్ అయిపోయాక 6 అనే వాల్యూ వస్తుంది. ఈ 6 అనే వాల్యూని మెయిన్ మెథడ్‌కి 6 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో, నాకు మెయిన్ మెథడ్‌లో ఏమొస్తది? 6 అనే వాల్యూ ప్రింట్ అవుతది. ఈ డయాగ్రామ్ చూసుకుంటే ఫ్యాక్టోరియల్ 3 నుంచి 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 కాల్ అయింది. 2 కాల్ చేసినప్పుడు మళ్ళీ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాల్ అయింది. ఫ్యాక్టోరియల్ 1 కాల్ చేసినప్పుడు 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ 0. 0 కాల్ అయినప్పుడు నాకు ఆన్సర్ తెలిసిపోయింది. దట్ ఈస్ 1. సో, 1 ఇంటూ 1 1 ఎళ్ళింది. బ్యాక్ మళ్ళీ 2కి ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 నెక్స్ట్ 2 ఇంటూ 1 2 వచ్చింది. ఆ 2ని మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3కి రిటర్న్ చేసాము. 3 ఇంటూ 2 ఈక్వల్స్ టు 6. సో, ఇదొక హైరార్కికల్ వేలో వెళ్ళిందన్నమాట. సో, ఇది రికర్షన్. రికర్షన్ అనేది ఇలా స్టాక్ మెమరీ యూజ్ చేసుకుంటుంది. సో, ఇక్కడ n ఎంతైతే ఇన్పుట్ ఉందో n అనే బిగ్ ఆఫ్ n అనే స్పేస్ ఇక్కడ స్టోర్ చేసుకుంది కదా! సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రోస్ ఏంటి అంటే మాడ్యులారిటీ ఉంటుంది. అంటే ఒకే ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసాము హైరార్కికల్ వేలో హైరార్కికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో ప్రో ఏంటి అంటే షార్ట్ కోడ్ ఉంటుంది. క్లీన్ కోడ్ ఉంటుంది. బట్ కాన్స్ ఏంటి అంటే మోర్ మెమరీ. ఈ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి కాల్స్ ఇలా అయ్యాయి. ఈ రిటర్న్ వాల్యూస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకి మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇఫ్ బేస్ కేస్ నాట్ ప్రాపర్ లీడ్స్ టు ఇన్ఫైనైట్ రికర్షన్. మనకి బేస్ కేస్ సరిగ్గా డిఫైన్ చేయకపోతే అది ఇన్ఫైనైట్ రికర్షన్ వెళ్తూనే ఉంటుంది. అంటే మెమరీ ఎక్సీడ్ అయిపోతుంది. మనకి కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. అంటే ఏంటి? సపోజ్ నేను ఇక్కడ బేస్ కేస్ రిటర్న్ n0 అన్నప్పుడు రిటర్న్ 1 అని ఇచ్చా. సపోజ్ నేను ఇది ఇవ్వలేదనుకోండి. ఎవ్రీ టైమ్ నాకు 3 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి 1కి వెళ్తుంది, 1 నుంచి 0 వెళ్తుంది, -1, -2, -3 అలా ఇన్ఫైనైట్ వరకు రన్ అవుతూనే ఉంటుంది. బేస్ కేస్ ప్రొవైడ్ చేయకపోతే. ఇది ప్రోస్ అండ్ కాన్స్. ఇదే రికర్షన్‌ని నేను ఇటరేటివ్ అప్రోచ్‌లో కూడా చేయొచ్చు. ఎలా? ఇలాగ జనరల్ ఫర్ లూప్స్ యూజ్ చేసి రాయొచ్చు. సో, రికర్షన్ అనేది టాప్ టు బాటమ్ అప్రోచ్. ఇటరేటివ్ అనేది బాటమ్ టు టాప్ అప్రోచ్. అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కావాలి అంటే నేనేం చేస్తాను? బేస్ కేస్ ఏంటి? 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. నా ఇన్పుట్ 3 వరకు వచ్చింది. సో, ఇక్కడ వరకు చాలు 6 ఇచ్చేస్తా. బట్ రికర్షన్ అంటే ఏంటి? 3 నుంచి స్టార్ట్ చేస్తాం. 3 స్టార్ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలీదు. బ్లాంక్ 3 స్టార్ బ్లాంక్ అలా 0 ఫ్యాక్టోరియల్ వరకు వచ్చా. 0 ఫ్యాక్టోరియల్ వచ్చినప్పుడు నాకు వాల్యూ తెలిసింది రీప్లేస్ చేశా. బ్లాంక్స్‌ని రీప్లేస్ చేశా. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ తెలిసింది. ఈ వాల్యూ బట్టి మళ్ళీ బ్లాంక్ రీప్లేస్ చేశా. అలా రీప్లేస్ చేసుకుంటూ మళ్ళీ బాటమ్ నుంచి అప్‌కొస్తాను. సో, ఇది టాప్ నుంచి బాటమ్‌కొచ్చి మళ్ళీ బాటమ్ నుంచి అప్‌కొస్తాము. ఇదైతే జస్ట్ బాటమ్ నుంచి నా ఇన్పుట్ వచ్చేంత వరకు బిల్డ్ చేసుకుంటూ ఇస్తానన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కోడ్ చూస్తే రిజల్ట్ బేస్ కేస్ తీసుకున్న 1. ఇప్పుడు ఫర్ లూప్ 1 నుంచి 3 వరకు రన్ చేస్తున్నా. రిజల్ట్ ఇంటూ i. స్టార్టింగ్ ఏంటి? 1 ఇంటూ 1 నెక్స్ట్ i 2 అవుద్ది. 1 ఇంటూ 2 2 నెక్స్ట్ i 3 అవుద్ది. 3 ఇంటూ 2 6 అండ్ i 4 అవుతది. బట్ నా బేస్ కేస్ 3 కాబట్టి అక్కడితో ఆగిపోయి నాకు 6 ప్రింట్ అయిపోతుంది. ఇది రికర్షన్ ఇటరేటివ్‌లో నాకు స్టాక్ మెమరీ ఏమి ఉండవు. ఎందుకంటే జస్ట్ ఇది ఒక ఫర్ లూప్ కాబట్టి. సో, ఇది రికర్షన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్‌లీ కన్‌ఫ్యూజ్ అయిపోతాం రికర్షన్ టాపిక్ సాల్వ్ చేసినప్పుడు. ఇలాంటి రికర్షన్ తీసుకోవాలంటే మనకి ఇలా హైరార్కికల్ ఇచ్చినప్పుడు హైరార్కికల్‌గా డివైడ్ అండ్ కాంకర్ అప్రోచెస్ ఉన్నప్పుడు రికర్షన్ అనేది యూజ్ చేస్తాం.
ని మనం ప్రోగ్రామ్ కింద ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది నా రికర్షన్ 1 అనేది క్లాస్ అండ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ రాసాను. అండ్ స్టాటిక్ కన్ఫర్మ్ గా రాస్తాం బికాస్ మనం ఇంకా ఆబ్జెక్ట్స్ అనేవి ఆ కాన్సెప్ట్ యూజ్ చేయట్లేదు. అండ్ ఇంట్ అనే రిటర్న్ టైప్ తో నేను ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ రాసాను. అండ్ ఇక్కడ 2 కేసెస్ రాసాను. ఏంటి, ఒకవేళ x 0 అయితే 0 ఫ్యాక్టోరియల్ 1 ఉంటుంది కాబట్టి రిటర్న్ 1 పెట్టాను. ఒకవేళ x కనుక 2 కన్నా లెస్ దాన్ ఉంటే రిటర్న్ x పెట్టా. అండ్ x కన్నా 2 ఉంటే రిటర్న్ x పెట్టా. ఇక్కడ 0 కేస్ వస్తుంది అనుకోవచ్చు. బట్ 0 కేస్ వచ్చినప్పుడు ఆల్రెడీ రిటర్న్ చేస్తాం కాబట్టి ఇది అన్రీచబుల్ కోడ్. సో ఒకవేళ 2 కన్నా తక్కువ అయితే అంటే 1 వచ్చినప్పుడు 1 రిటర్న్ అవుతుంది. ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 2 పెడదాం. 2 ఫ్యాక్టోరియల్ అన్నా 2 కదా. సో 2 గానీ 1 గానీ 0 గానీ నెగెటివ్ నెంబర్స్ ఏమైనా వచ్చినా సరే అదే వాల్యూ రిటర్న్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఏంటి, రిటర్న్ x ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ x మైనస్ 1. ఇది మన మెయిన్ థింగ్ రికర్షన్ కాల్ చేస్తుంది. నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ కాల్ చేశాను, రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇక్కడ 5 కదా, సారీ. సో నేను 5 ప్రింట్ చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈస్ నాకు 120 వస్తుంది. ఇప్పుడు నేను నెగెటివ్ నెంబర్స్ ని కూడా కాల్ చేద్దాం. -10 ఫ్యాక్టోరియల్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ -10 ఏమవుతుంది, -10 వస్తుంది. బికాస్ నెగెటివ్ నెంబర్స్ మనం ఫ్యాక్టోరియల్ ఏం డిఫైన్ చేయం కాబట్టి. అండ్ సపోజ్ 0 అయితే ఎంత వస్తుంది, నాకు 1 రావాలి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండ్ 2 ఫ్యాక్టోరియల్ అంటే నాకు 2. ఇప్పుడు మనం ప్రీవియస్ గా ఎక్స్కర్లీ డ్రాలో మనం ఏం చెప్పుకున్నాం, ఒక కేస్ ఓన్లీ ఇఫ్ x ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ 1 చెయ్యి అండ్ రిటర్న్ x ఇంటూ ఫ్యాక్టోరియల్ 6 - 1 చేసాం. ఇక్కడ కూడా నేను ఫ్యాక్టోరియల్ 5 చేస్తే నాకు 120 వచ్చిందా, 120 వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను నెగెటివ్ నెంబర్స్ ట్రై చేస్తే -10 కి ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇన్ఫైనైట్ రికర్షన్ వచ్చింది, నాకు ఎర్రర్ వచ్చింది అండ్ మెమరీ ఎక్సీడ్ అయిపోతుంది. అలా వెళ్తూనే కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకు వచ్చింది, బికాస్ మనం -10 ఇచ్చినప్పుడు -10 ఇంటూ డిక్రీజ్ అవుతుంది నెంబర్. అంటే -11 -12 -13 అలాగా ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. మనకి ఏ కేసు లేదు సచ్ దట్ x అనేది 0. సో మైనస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు తగ్గుతుంది కానీ x అనేది 0 వచ్చే ఛాన్సే లేదు. సో ఇక్కడ బేస్ కేస్ ప్రాపర్ లేదు కాబట్టి నాకు ఇన్ఫైనైట్ రికర్షన్ వచ్చింది. మనం ఇందాక జస్ట్ పాజిటివ్ నెంబర్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి x 0 అయినా రిటర్న్ అనేది బేస్ కేస్. బట్ నెగెటివ్ నెంబర్స్ కూడా, ఇది కూడా ఎడ్జ్ కేస్ కాబట్టి నెగెటివ్ నెంబర్స్ డీల్ చేసినప్పుడు ఈ కేసు ఇస్తే వర్క్ అవ్వదు. సో x ఈస్ లెస్ దాన్ 2 అయినప్పుడు ఆ x ఇచ్చేసమని మనం రాసాం. సో ఇది రికర్షన్. ఇన్ఫైనైట్ కేస్ గురించి తెలుసుకున్నాం. అన్రీచబుల్ కోడ్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఇక్కడ ఆల్రెడీ x ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ 1 చేస్తాము. ఇదంతా అన్రీచబుల్ కోడ్. ఒకవేళ x ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఇక్కడ కూడా 0 కేస్ ఉంటుంది. బట్ అది ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇదంతా అన్రీచబుల్ కోడ్. అండ్ ఇన్ఫైనైట్ రికర్షన్ అయినప్పుడు మనం ఎడ్జ్ కేసెస్ కూడా ట్రీట్ చేయాలంటే ఇక్కడ నెగెటివ్ నెంబర్స్ అనేది ఒక ఎడ్జ్ కేస్. నెగెటివ్ నెంబర్స్ డీల్ చేయాలంటే జస్ట్ నెగెటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు x నే ప్రింట్ చేసామన్నాం. ఏ నెగెటివ్ నెంబర్ ఇచ్చామో ఆ నెగెటివ్ నెంబర్. ఇది రికర్షన్. అండ్ ఇన్ఫైనైట్ రికర్షన్ అవ్వకుండా మన బేస్ కేస్ అనేది ప్రాపర్ గా అన్ని ఎడ్జ్ కేసెస్ యూస్ చేసి ఆలోచించి రాయాలి. సో ఇది ఫంక్షన్స్ పార్ట్ 1 అన్నమాట.